హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 4. ముందుగా ఏప్రిల్ 15న శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకి అడ్వాన్స్ గా హ్యాపీ శ్రీరామనవమి. అండ్ న్యూస్లు చూసుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసి వార్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఎన్టీఆర్ గారు రీసెంట్ గా ముంబై అయితే వెళ్ళిపోయారు. ప్రెజెంట్ షెడ్యూల్ అయితే జరుగుతుంది, 10 days షెడ్యూల్. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ దేవరా షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుని వార్ 2కి అయితే వెళ్లారు ఎన్టీఆర్ గారు. అండ్ సెకండ్ న్యూస్ చూసుకుంటే ఇది ఎన్టీఆర్ గారి గురించే. కొరటాల గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో వస్తున్న దేవరా మూవీ హిందీ రైట్స్ అయితే ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ అండ్ ఆ ఫిలిమ్స్ అనిల్ తడాని, సో వీళ్ళైతే హిందీ రైట్స్ అయితే తీసుకున్నారు. అండ్ థర్డ్ న్యూస్ చూసుకుంటే రామ్ చరణ్ గారికి అరుదైన గుర్తింపు అయితే వచ్చింది. వేల్స్ యూనివర్సిటీ చెన్నైలో ఆయనకి డాక్టరేట్ అయితే ఇచ్చారు రామ్ చరణ్ గారికి. సో అది ఒక అరుదైన గుర్తింపు అని చెప్పాలి. అండ్ ఫోర్త్ న్యూస్ చూసుకుంటే ప్రభాస్ గారు, హను రాఘుపూడి గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న మూవీ మనకు తెలుసు, దాని గురించి బడ్జెట్ నడుస్తుంది. దాని గురించి డైరెక్టర్ అయితే కొన్ని రీసెంట్ ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే వాళ్ళు లాక్ చేశారంట. ఆల్రెడీ 3 songs కంపోజిషన్ కూడా అయిపోయిందని చెప్పారు హని రాఘుపూడి గారు. అండ్ ఫిఫ్త్ న్యూస్ చూసుకుంటే రవితేజ గారు, ఆయన చాలా స్పీడ్ గా షూటింగ్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో ఉన్నారు. ఇంకొక సినిమా కూడా అనౌన్స్ చేశారు, ఇది సంక్రాంతికి అయితే రిలీజ్ అవబోతుంది అంటున్నారు. RT75 అంటే రవితేజ గారు 75th మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అవబోతున్నారు. ఉగాది సందర్భంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే F2 F3 కాంబినేషన్ ఈజ్ బ్యాక్. వెంకీ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అయితే మళ్ళీ రాబోతుంది ఆఫ్టర్ 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత. సో ఈ మూవీ కూడా సంక్రాంతికే రాబోతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రీసెంట్ గా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే 2023లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మన రజనీకాంత్ అండ్ నెల్సన్ గారు. వీళ్ళ కాంబినేషన్ లో జైలర్ 2 అయితే అనౌన్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన బడ్జ్ కూడా నడుస్తుంది. అండ్ ఈ మూవీకి హుకుం అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారంట. మనకు తెలుసుగా హుకుం అంటే ఆర్డర్. సో ఈ మూవీని అయితే ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. 2024 ఎండింగ్ లో స్టార్ట్ చేస్తారంట, ఆర్ 2025లో మూవీ అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే దుల్కర్ సల్మాన్ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ వెంకీ అట్లూరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ లక్కీ భాస్కర్. దానికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టీజర్ అయితే. ఆ మూవీని 2024లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సార్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఈ మూవీ గురించి కూడా వెయిట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే, ఈ అమ్మాయి హీరోయిన్. రీసెంట్ గా 3 సినిమాలను అయితే ఈ హీరోయిన్ సైన్ చేశారు. మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తెన్నూరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ, అలాగే నాని అండ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో, ఈ 3 మూవీస్ లో ఎట్ ఏ టైమ్ లో ఈ హీరోయిన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన వైట్ల గారు అంటే శ్రీను వైట్ల గారు అండ్ గోపిచంద్ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ ట్రాక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ మూవీకి విశ్వం అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు, కానీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పేసి చాలా మంది టాక్ అయితే నడుస్తుంది బయట. అండ్ ఆ టీజర్ కనుక మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే మూవీతో వస్తున్నారు మన ఆశిష్ రెడ్డి, అంటే రౌడీ బాయ్స్ ఫేమ్. సో ఆ మూవీలో ఎట్ ఏ టైం 7 songs రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు గారు, దీంట్లో ఈ 7 songs లో ఒక సాంగ్ అయితే ఏఐ యూజ్ చేసాం, ఫుల్ గా సాంగ్ మొత్తం ఏఐ యూజ్ చేసి కంపోజ్ చేసామని చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ గా చూసుకుంటే కొన్ని మూవీస్ లో అక్కడక్కడ చిన్న బిట్స్ లో ఏఐ అయితే యూజ్ చేశారు, బట్ దీంట్లో ఒక ఫుల్ సాంగ్ ని కంపోజ్ చేశారంట ఏఐ టెక్నాలజీతో. అండ్ ఈ వీక్ రిలీజెస్ లో గీతాంజలి మళ్ళీ వచ్చింది రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి, ఎండ్ స్క్రీన్ లో అయితే వేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వైశాలి, మనకు తెలుసు బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ మూవీ వైశాలి. ఆది పినిశెట్టి గారు అండ్ ఈ డైరెక్టర్ కాంబినేషన్ ఇంకొకసారి రిపీట్ అవబోతుంది. శబ్దం అనే టైటిల్ తో మూవీ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంట. ఆ టీజర్ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సో మీరు కూడా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఒక క్రేజీ కాంబినేషన్ అయితే రాబోతుంది. హీరో తేజ సజ్జా అండ్ అలాగే విలన్ మంచు మనోజ్ గారు అండ్ క్రూషియల్ రోల్లో దుల్కర్ గారు రాబోతున్నారు. అండ్ దీనికి డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని, మన ఈగల్ తీసిన డైరెక్టర్. ఈ మూవీ అయితే త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన కార్తికేయ గారి అప్కమింగ్ మూవీని అయితే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. ఆ సినిమా టైటిల్ వచ్చేసి భజే వాయు వేగం. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే ఇది. అండ్ ఈ వీక్ రిలీజెస్ చూసుకుంటే
శశివదనే మూవీ రిలీజ్ అవబోతుంది థియేటర్స్ లో. అలాగే టెనెంట్ మన సత్యం రాజేష్ గారి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ లాస్ట్ వీక్ ప్రీవియస్ గా రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ చూసుకుంటే గామి G5 లో స్ట్రీమ్ అవుతుంది, ప్రేమలు ఆహా స్ట్రీమ్ అవుతుంది, అండ్ ఓం భీమ్ బుష్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఈ వీక్ న్యూసెస్ అయితే. నెక్స్ట్ వీక్ కొన్ని కొత్త అప్డేట్స్ కొత్త న్యూస్ తో మీ ముందుకైతే వస్తాం. అంటిల్ దెన్ బాయ్.